హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వామాకు పకోడీలు. వామాకు పకోడీలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఇది వామాకు అండి. ఇలా ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వాము ఆకును మొక్కలను అలంకరణ కోసం పెంచుతుంటారు, కానీ ఇది చాలా వ్యాధులను నయం చేస్తుంది. చాలామంది దీని నుండి వాము వస్తుంది అనుకుంటారు, కానీ దీని నుండి వాము రాదండి. ఇది వాసన మాత్రమే వస్తుంది. ఈ వామును కుండీలలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఈ వాము జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. ఈ వాము ఆకు రసాన్ని చిన్నపిల్లలకు తాగిపిస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకును పకోడీలాగా, బజ్జీలాగా పచ్చడి చేసుకొని కారంపొడి రూపంలో కూడా తినవచ్చు. శనగపిండి 2 కప్పులు, వామాకు 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడేంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఇందులో 2 కప్పుల వామాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చిన్న చిన్నగా విడగొట్టుకోవాలి. ఇలా విడగొట్టుకోవడం వల్ల మనకు పీసెస్ ఎక్కువ వస్తాయి, టేస్టీగా ఉంటుంది పకోడీలు. ఇందులో కారం వేసుకొని కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. జీలకర్రను ఇలా చేతిలో తీసుకొని ఇలా క్రష్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలా క్రష్ చేసి వేసుకుంటే బాగా ఉంటుంది. సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తము కలుపుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ లూజ్గా కాకుండా టైట్గా ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ లూజ్ అయినా మనకు పకోడీలు రావు, టైట్ అయినా ఇవి ముద్ద ముద్దగా అనిపించి టేస్ట్గా ఉండవు. కాబట్టి ఇలా మీడియంగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకొని ఇది హీట్ అయ్యింది. ఇప్పుడు మనం పకోడీలు ఇలా వేసుకోవాలి. ఇలా విడివిడిగా పకోడీలను వేసుకోవాలి. మీ ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది హైలో పెట్టిన పైన మనకు పకోడీలు కాలినట్లు అనిపిస్తుంది, కానీ లోపల పిండి ఉడకదు. స్లిమ్లో పెడితే అంతగా వేగవు. కాబట్టి ఫ్లేమ్ని మనం మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. పకోడీలు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడీలు ఫ్రై అయిపోయావి. వీటిని మనము వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పకోడీలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వామాకు పకోడీలు ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. లోపల వామాకు కూడా మంచిగా కుక్ అయ్యింది. ఇవి హెల్త్కి చాలా మంచివండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.